Hello guys, welcome to my channel Vayari Bamalu. This video is related to Sea Life Aquarium. లండన్లో ఉండే వాళ్ళకి సీ లైఫ్ అక్వేరియం స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా కిడ్స్ ఉండే ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి ఉంటారు. ఎన్నిసార్లు విజిట్ చేసి ఉంటారు, మనం అసలు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అన్నీ చాలా ఉన్నాయండి. అసలు ఎన్ని రకాలంటే మనకు తెలియదు కదా. సైడ్లో వాటి లైఫ్ సైకిల్ అవన్నీ కూడా పెట్టారు. ఇక్కడ స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ మన లగేజ్ అదంతా స్కాన్ చేసి మనల్ని లోపలికి ఎంట్రీ చేస్తారు. అక్కడ ఫోన్స్ నాట్ అలోడ్ అని చెప్పారు. మళ్ళీ లోపలంతా అలో ఉంది. ఆ సెక్యూరిటీ చెక్ దగ్గర ఒకటి ఫోన్స్ అలో లేదు, వీడియో తీయకండి అని చెప్పారు అందరికీ. ఇలా స్టార్టింగ్ నుంచి కింద చూస్తుంది కదా మా పాప, కింద కూడా ఫిషెస్ ఉన్నాయన్నమాట. మొత్తం ఫుల్ అక్వేరియం చూడండి, చూస్తుంటేనే కనిపిస్తున్నాయి కదా. చిన్న చిన్న ఫిష్ దగ్గర నుంచి షార్క్ వరకు ఉన్నాయి, అన్నీ క్రొకోడైల్స్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే సీ లైఫ్ పెట్టారు, ఫారెస్ట్ది పెట్టారు, పోలార్ రీజియన్ది పెట్టారు. అలా డిఫరెంట్గా రీజియన్స్ లాగా చేసి పెట్టారు. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా విజిట్ చేయండి లండన్లో ఉండేవాళ్ళు. మ్యాక్స్ అందరూ వెళ్ళుంటారు. ఇక్కడే సైడ్స్లో అదేం ఫిష్, దాని నేమ్ ఏంటి, దాని డేట్ ఆఫ్ బర్త్ కానీ అవంతా రాశారు అక్కడే. అది ఎక్కడ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి అట్లాంటిక్ ఔల్ఫ్ ఫిష్. కిడ్స్కి ఇలాంటివి తీసుకెళ్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు కదా. ఇక్కడ స్టార్ ఫిష్. ఇక్కడ లైటింగ్కి సరిగా కనపడట్లేదు. మ్యాక్స్ నేను చూపించడానికి ట్రై చేశాను ఈ వీడియోలో. ఇది కూడా ఆల్మోస్ట్ 2 to 3 hours పడుతుందండి టైము అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. అసలు చూడండి, అసలు అవెంత చిన్నగా డిఫరెంట్ కలర్స్లో ఆరెంజిష్గా అస్సలు ఎంత బాగున్నాయి చూస్తుంటేనే. అబ్బబ్బబ్బా, లోపలికి వెళ్ళిపోయింది. చూడండి చిన్నగా అక్కడ కనిపిస్తుందా బ్రాంచ్ మధ్యలో. ఇవి చూడండి జెల్లీ ఫిష్ లాగున్నాయి కదా, చిన్నగా ఆక్టోపస్ షేప్లో. అలా స్టార్ ఫిష్ ఏంటో మరి అన్నీ చూస్తుంటే ఒకేలాగా అనిపిస్తున్నాయి. ఇవి చూడండి జెల్లీ ఫిషెస్. ఇంకా వీకెండ్స్లో అయితే ఇక్కడ ఫుల్ బిజీ ఉంటుందండి అక్వేరియం. అసలు చాలామంది చెప్పారు సీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, ఒక్కసారన్నా ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి. మనం ఇప్పుడు వెళ్తూ ఉంటారు కదా అందరూ బీచెస్ దగ్గరికి అయినా కానీ, ఎక్కడెక్కడికో దూరంగా వెళ్తాం. మాల్దీవ్స్ అని, గోవా అని, ఇలా అన్ని బీచెసే. మన నియర్ బై డిస్టెన్స్లో కూడా బీచెస్ ఉంటాయి. బట్ అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయాలని, అక్కడ ఉండే వాటన్ని చూడాలని అనుకుంటుంటాం. ఇక్కడ చూడండి దీని కింద ఉంది ఫిష్, చిన్నగా కనిపిస్తుంది. అది అందులోకి పొయ్యి ఉంది. ఇంకా ఫోటోగ్రఫీ హాబీ ఉండే వాళ్ళైతే ఇంకా ఇలా ఫొటోస్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు, పెద్దవాళ్ళు కూడా. కిడ్స్ అయితే చెప్పనక్కర్లేదు. అసలు ఇది చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో. అసలు ఫిష్ లాగే అనిపించలేదు నాకైతే అది. స్టార్ ఫిష్ ఇందాక చూసాం కదా, రివర్ ష్రింప్. ఇంకా కొంచెం పెద్ద చేపల దగ్గరికి వచ్చేసాము. మా వాడు చూడండి నిద్రపోయేవాడు కూడా లేచేసాడు ఫిష్ అనగానే. మా బుడ్డది ఫుల్ ఎంజాయ్. కొంతమందికి ఫినాన్షియల్గా ఉండకపోవచ్చు అన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికి.
అలాంటి వాళ్ళు నియర్ బైలో కూడా కిడ్స్ ఎంజాయ్ చేయడానికి ప్లేసెస్ ఉంటాయి కదా, అవి తీసుకెళ్దాం. మనకున్న దాంట్లోనే మనం తృప్తి పడదాం. ఎప్పుడు ఒకరికంటే ఇంకొకరు పై స్టేజ్లోనే ఉంటారు. ఎవరైనా కంపేర్ చేసుకొని వాళ్ళు ఇంకొకరిని కంపేర్ చేసుకుంటూ ఫీల్ అవుతారు, వాళ్ళ ప్రెజెంట్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయకుండా. క్రొకోడైల్ అయితే ఒకటి చూసామండి ఇక్కడ. అది సైడ్లో ఉందిలేండి, వాటర్లో లేకుండా సైడ్ ఉండింది. నాకు అనిపిస్తుంది అసలు ఎన్ని రోజులు పట్టుంటుంది వీళ్ళకి ఇది చేయడానికి, ఇంత బిల్డ్ చేయడానికి, ఇన్ని టైప్స్ ఆఫ్ వెరైటీ తీసుకురావడానికి చాలా హార్డ్ వర్క్ ఇవన్నీ చేసుంటారు కదా. ప్లాస్టిక్ గురించి కొంచెం అవేర్నెస్ అక్కడ రాస్తున్నారు. చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ రాశారు. అంటే ఇక్కడ కొంచెం వాటర్ స్టోర్ ఉంటుంది కదా, అది కొంచెం స్మెల్ వస్తుంది, భరించలేనంత ఏం కాదండి. ఇంక ఇక్కడ టర్టిల్ యొక్క లైఫ్ సైకిల్, ఫస్ట్ ఏ స్టేజ్ నుండి అది ఏ స్టేజ్ వరకు వస్తుంది. ఇక్కడ చూడండి అసలు భలే వెళ్తాయి అన్నీ, ఒకటి ఎలా వెళ్తుండే అలా. అది చూడండి సడన్గా ఏదో ఎవరో పిలిచినట్టు అలా భలే వెళ్ళాయి కదా అన్నీ. సీ లైఫ్ లండన్ అక్వేరియం. నాకైతే చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇలా మనం కాసేపు రిలాక్స్ కూడా అవ్వచ్చు, నడిచి నడిచి అలసిపోతే. ఇక్కడ అటు సైడ్స్లో స్టాల్స్ అవి కూడా పెట్టుంటారు అన్నీ మనకు, అంటే ఫ్రీ పెయింటింగ్స్ కానీ ఇలా. ఇంత పెద్దగా ఉంది కదా, దీనికి మెయింటెనెన్స్ ఎలా చేస్తారంటారు? క్లీనింగ్ కానీ అదంతా ఏమన్నా ఆటోమేటిక్గా అలా ఉంటాయేమో. ఈ ఫిష్ చూడండి అసలు చాలా డిఫరెంట్గా ఉంది కదా, అదేదో ఆర్టిఫిషియల్గా చేసి పెట్టినట్టుగా. ఇక్కడేనండి షార్క్ చూడండి, అసలు ఇది చూడగానే ఒక డిఫరెంట్ ఫీల్ అయ్యాం అసలు. బేబీ షార్క్స్ ఉన్నాయి ఇక్కడ. షార్క్ చూడగానే ఒకటే రైమ్ గుర్తొస్తుంది ఇంట్లో పేరెంట్స్కి అయితే, ఇప్పుడుండే ప్రజెంట్ పేరెంట్స్కి. బేబీ షార్క్ డుడ్డు డుడ్డు డుడ్డు, బేబీ షార్క్ డుడ్డు డుడ్డు డుడ్డు, బేబీ షార్క్ పాడి పాడి ఇంట్లో ఎక్కడ పోయినా ఇవే రైమ్సే గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు 90s కిడ్స్కి సాంగ్స్ అంటే ప్రియరాగాలి గుండెలో నమ్మోగు అని పాడేవాళ్ళం. ఇప్పుడు అన్ని రైమ్స్ పాడుకోవాల్సి వస్తుంది ఇంట్లో. కోకో మెలన్ పెట్టి చూసి చూసి వాళ్ళతో పాటు మనకు కూడా అవే గుర్తొస్తున్నాయి. ఏమనంటే ద వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్, ఇలా అవే గుర్తొస్తున్నాయి. లేకపోతే హెడ్ షోల్డర్స్ నీస్ అండ్ టోస్, హెడ్ షోల్డర్స్ నీస్ అండ్ టోస్, ఐస్ అండ్ ఇయర్స్ అండ్ మౌత్ అండ్ నోస్, ఇట్లా కోకో మెలన్ రైమ్స్ తప్ప 90s కిడ్స్ పేరెంట్స్ అయితే ఇదేనండి ప్రెజెంట్ సిచ్యువేషన్. అందరూ రిలేటెడ్ అవుతారు కదా ఈ సిచ్యువేషన్కి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూడండి, బుజ్జి బుజ్జి చేపలు, జీబ్రా ఫిష్ అంట, అది చూడండి వెళ్ళున్నాయి కదా స్ట్రైప్స్ లాగా వచ్చి, బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్.
ఎంత బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి కదా, ముద్దు ముద్దుగా. అసలు ఇవి ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు? మనం ఫిషెసే చూసాం, దాని కింద ఉండేటాన్ని ఏంటి అసలు అవి ఎంత లీఫ్ లాగా ఉన్నాయి కదా, లీవ్స్ లాగా ఏంటో మరి. తెలియని వాళ్ళు ఫిష్ అనే ఒక వర్డ్తో మనం వాటిని ఐడెంటిఫై చేసాం. అదే దీని గురించి చాలా నాలెడ్జ్ ఉండేవాళ్ళు అది ఏ టైపు ఆ టైప్ పెట్టి పిలుస్తారు. మనమైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్రీస్ చేసుకోవాలని పిలుస్తాం కదా, రోహు ఫిష్, కట్లా ఫిష్ అన్న, మళ్ళీ రోహు ఉందా, కట్లా ఉందా, ఇట్లా సాల్మన్ ఉందా, ఇలా పిలుస్తాం కదా. అలా మనకు తినే వరకే నాలెడ్జ్ లేండి, ఇంత లేదనుకోండి. అసలు ఇది చూడండి, పర్పుల్ ఎల్లో వచ్చి ఫిషెస్లో కూడా ఎంత అందంగా ఉన్నాయో, డిఫరెంట్గా కలర్స్, డ్యూయల్ కలర్. మళ్ళీ మనం ఇలాంటివి చూసినప్పుడే మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయనిపిస్తుంది. ఇవేంటో అసలు హార్ట్స్, సీ హార్ట్స్ లాగా అనిపిస్తున్నాయి. కనిపిస్తుందా మీకు? ఇక్కడ చిన్న చిన్నవిగా ఉన్నాయి చూడండి ఇక్కడ. అసలు దేవుడు ఇంతమందిని ఎలా మేనేజ్ చేస్తాడు? తలరాతలు రాయడానికైనా ఏదైనా చేయడానికైనా అసలు ఎన్ని హ్యూమన్స్ అంటే చూసుకుంటాడా, యానిమల్స్ అంటే చూసుకుంటారా చెప్పండి? అందుకే గాడ్ ఈజ్ రియల్లీ గ్రేట్. పైథాన్ అంట. ఇప్పుడు మనం సీ లైఫ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఫారెస్ట్ లైఫ్లోకి వెళ్తాం. ఇందులో కూడా డే టైం అయితే ఎలా ఉంటుంది ఫారెస్ట్, నైట్ అయితే ఎలా ఉంటుందని 2 డిఫరెంట్ షేడ్స్లో కూడా చూపించారు. పైథాన్ చూడండి చుట్టుకొని ఉంది అక్కడ గ్రీన్ కలర్లో, ఇలా మిడిల్లో పెట్టారు. కిడ్స్ వెళ్ళి ఫొటోస్ అవి తీసుకొని దాన్ని టచ్ చేసి ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా. జింజు రివర్ రే, కొన్ని పలకడానికి రావనుకోండి. స్నాపింగ్ టర్టిల్ చూడండి, మనకు టాటాయిస్ లేకపోతే స్టార్ టాటాయిస్, నక్షత్రపు తాబేలు ఇలా తెలుసు, కానీ స్నాపింగ్ టర్టిల్ ఇలా ఏంటి మనకి ఎక్కడ తెలుసా అండి? ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, మా వాడు 2 years, మా బుడ్డది అయితే 6 years. ఎంత బాగా ఇన్ని తెలుసుకున్నారు అప్పుడే. జనరేషన్ పెరిగే కొద్దీ నాలెడ్జ్ కూడా చాలా త్వరగా నేర్చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి క్రొకోడైల్, చెప్పాను కదా ఒక్కటే ఒక క్రొకోడైల్ చూసాము. దిస్ ఈజ్ దట్ క్రొకోడైల్. బయట ఉండింది ఇది, వాటర్లో ఏం లేదు అప్పుడు. ఈ క్రొకోడైల్ ఆ ఫిషెస్ని తింటుందా, లేకపోతే ఫిషెస్ సపరేట్ క్రొకోడైల్ సపరేట్ ఉందా ఏమో, మేబీ మనకు తెలీదు. ఏమో చారి గారు నాకు అనిపించదండి అంటారు కదా, అలా. ఇదేదో పిల్లలకి ఒక యాక్టివిటీ లాగా పెట్టారు ఇక్కడ. వాళ్ళు పెట్టలే, మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫారెస్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ పోలార్ అడ్వెంచర్. ఫస్ట్ టైం అండి అసలు. ఎన్ని చూసినా హ్యాపీనెస్ కంటే పెంగ్విన్ చూసినప్పుడు హ్యాపీ వచ్చింది చూడండి. పిల్లల కంటే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసా పెంగ్విన్ చూడడానికి. అది చూడండి, ఫస్ట్ దీన్ని చూసి నేనైతే టాయ్ అనుకున్నానండి. రియల్లీ టాయ్ అనుకున్నా. అస్సలు అది కూడా కదలలేదు తెలుసా, అలాగే బొమ్మలాగా ఉండిపోయింది. మళ్ళీ దగ్గరికి వెళ్తే కానీ తెలియలేదు అది రియల్ అని చెప్పి. అరే ఒకటే ఉందా అనుకున్నాం. కొంచెం ముందుకు వెళ్ళగానే చూడండి ఎన్ని పెంగ్విన్స్, అసలు అవి స్విమ్ చేసేది కానీ అబ్బాబో సూపర్. అసలు ఇది నిజంగా హైలైట్ అండి సీ లైఫ్ అక్వేరియంలో. షార్క్ ఒకటి, ఇది ఒకటి అండి. మిగతావన్నీ చూసాం కానీ షార్క్, పెంగ్విన్స్ అసలు సూపర్. అసలు ఇవి 2 అజులండి అసలు ఎంత బాగా స్విమ్ చేస్తుందో అది దాని టైల్తో. వీటికి లోపల ఐస్ అదంతా వాళ్ళు ముందే పెట్టేశారనుకోండి,
వీటికి ఏమి ఇబ్బంది లేకుండా. సూపర్ సూపర్, అసలు ఎంత చెప్పినా తక్కువే అనుకోండి పెంగ్విన్ గురించి. ఇంతకు మీరు కూడా ఇలాంటివి ఏదైనా చూసి డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ అయి ఫీల్ అయింటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ జెల్లీ ఫిష్ పెద్దగా. Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Don't forget to click a bell icon.